కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో, అదొక పరమాద్భుతం. ఎందుకంటే విగ్రహాన్ని మొన్న మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు, శ్రీకార్యం. వారిని నేను అడిగాను కూడా, ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే, అయ్యో పరమసత్యం అండి అని చెప్పారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు, విగ్రహం కదలదిహ. ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు. దానికి కింద ఆధారపీఠం లేదు. అమ్మవారు ఇలా ఉంటుంది, కింద ఏం ఉండదు, దేనికి తగలదావిడ, గాలిలో ఉంటుంది మూర్తి. మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది. కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది. అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ